ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజ్ రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజ్ గేటు 69ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. అసలు ఏం జరిగింది, బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే లోపే మరోసారి 4 బోట్లు కొట్టుకొని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనిగట్టుకొని ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, ఒకవేళ కుట్ర అయితే ఎవరి పని అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గతంలో జరిగిన పరిణామాన్ని అధికారులు జనాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలింది అంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా? ఈ మొత్తం వ్యవహారం ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనుకున్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం నుంచే సీఎం చంద్రబాబు రివ్యూలు మొదలుపెట్టారు. ఆహారం, బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయి అని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకుంటున్నాయి. సింగ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రివ్యూ చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మళ్లీ ఫీల్డ్ విజిట్ కు చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రకాశం బ్యారేజీకి 11,20,000 క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజీ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని దిగువ విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసెక్ల వరద వచ్చింది. 1903వ సంవత్సరంలో 10,60,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజ్ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. బ్యారేజ్పై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, కిరణమయ్య, అయితే ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ప్రధానంగా విజయవాడ, కృష్ణా జిల్లాని మొత్తం కూడా వరదలు ముంచెత్తడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కూడా పూర్తిగా మునిగిపోయి అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో పర్యటించి బోట్ల ద్వారా అర్ధరాత్రి వరకు కూడా పర్యటించి స్థానికులకు భరోసా కల్పించే
ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బోట్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా అనేక ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు ఇతరత్రా అన్నీ కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ కలెక్టరేట్ వేదికగా అక్కడే ఒక కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అనేక సమీక్షలు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా విజయవాడకి తరలించారు. విజయవాడలో ఉన్నటువంటి సింగ్ నగర్లో ప్రధానంగా ఏర్పడ్డటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చి అక్కడ వాళ్ళని ఉంచుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకో 2-3 రోజులు కూడా ఈ వరద వల్ల అక్కడ స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ విపత్తుల శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా నదికి వరద భారీగా పొంగుకొచ్చి చేరిపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వాగులు వంకలు కూడా తెగిపోయి గ్రామాల మీద ముఖ్యంగా లంక గ్రామాల మీద ఈ ప్రభావం అంతా పడిపోవడంతో గ్రామాల్లో పంట పొలాలన్నీ మునిగిపోయాయి. అనేక చోట్ల పాడి గేదెలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అధికారులతో కూడా మాట్లాడి అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడడంతో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు విజయవాడకి చేరుకున్నాయి. తక్షణ సహాయక చర్యలు కూడా చేపడుతున్నాయి. మరోవైపు 10 హెలికాప్టర్లు ఆర్మీ హెలికాప్టర్లో కూడా వీరంతా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు 40 ఫాస్ట్ బోట్లు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఆ బోట్ల సహాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈ కృష్ణా నదికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వరద నీరు పొంగుకొచ్చింది. దాదాపు 11,20,000 క్యూసెక్కుల వరద నీరు ఒక్కసారిగా వచ్చేయడంతో ప్రకాశం బ్యారేజీకి కూడా ఈ ప్రభావం భారీగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే 4 బోట్లు ఏకదాటిగా ఈ వరద ప్రవాహానికి ఈ బ్యారేజీ గేట్ల దగ్గరికి వచ్చేసాయి. వాటిల్లో 3 పడవలు కూడా ఏకంగా 69వ నెంబర్ గేటును ఢీకొనడంతో అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ చేసేటటువంటి గోడ కూడా పూర్తిగా దెబ్బతినింది, డ్యామేజ్ అయింది. అయితే ఈ ఘటనకి సంబంధించి కొన్ని అనుమానాలను అయితే స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన కరకట్ట వద్ద ఉన్నటువంటి నివాసాలకి దెబ్బ తగిలించనే కాన్సెప్ట్తో కొంతమంది చేశారు. అదేవిధంగా ఈసారి కూడా ఎవరన్నా ఇటు ప్రకాశం బ్యారేజీకి దెబ్బతినే విధంగా ఈ బోట్లని పంపించేశారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఈ వరద వచ్చేటటువంటి సమయంలో ఏదైతే పడవలు ఉన్నాయో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుకోవడంతో బ్యారేజీలో ఉన్నటువంటి 69వ నెంబర్ గేట్ అయితే ప్రస్తుతం దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి ఇంత ఎత్తున వరద ఉధృతి రావడంతో అన్ని గేట్లను కూడా ఎత్తేసి దిగువ ప్రాంతాలకు ఈ నీటినంతా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ కృష్ణా నది నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నదులకి కూడా నదుల అనుసంధానం ద్వారా ఈ వాటర్ అంతా పంపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు కూడా ఈ వాటర్ అంతా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర వాతావరణాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు ముందు ఇటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తుండగా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆయా గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే దానిపైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. మంత్రులు కూడా అన్ని కార్యక్రమాలని వదులుకొని విజయవాడలోకి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముంపు గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో నాగాయలంక వద్ద కూడా నదిలో పడవ బోల్తా పడడంతో మత్స్యకారులు కూడా కొంతమంది అక్కడ ఇరుక్కున్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు కర్నూలు జిల్లాలోని జుకేసులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతో అక్కడ దెబ్బతినడంతో కొంచెం పరిస్థితి అదుపు తప్పుతుందని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే షర్మిల కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జలాశయాల్లో వచ్చినటువంటి నీరుతో విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళి, థ్యాంక్ యూ.